జేటీవీ న్యూస్ స్వాగతం. ఎందుకంటే ఈరోజు ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు బాధ్యత రాహిత్యంగా ఈరోజు మాట్లాడుతుంటే ప్రజల్ని అభిమానించే ప్రతిపక్ష పార్టీలుగా మన అందరం కూడా ఎప్పుడూ ప్రజా సమస్యల మీద పోరాడే వామపక్షాల వాళ్ళు ఈరోజు అందరినీ కలుపుకొని మరి దీక్ష చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇదే వెంకన్న సాక్షిగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రమాణం చేశారు. ప్రమాణం చేసి 2.5 సంవత్సరాలు అవుతుంటే ఈ రోజు ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది అని అడుగుతున్నారు. నేను చంద్రబాబు నాయుడిని, వెంకయ్య నాయుడిని అలాగే బీజేపీ పార్టీని ఒకటి అడుగుతున్నాను. ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదు అనుకుంటే ఎందుకు ఇదే తిరుపతిలో మీరు ప్రమాణం చేశారు ప్రత్యేక హోదా ఇస్తామని? వెంకయ్య నాయుడు 10 సంవత్సరాలు కావాలంటే 15 సంవత్సరాలు కావాలని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అడిగారు? ఎందుకు బీజేపీ, తెలుగుదేశం పార్టీ వారి మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తామని పెట్టారో ముందు దానికి సమాధానం చెప్పాలి. అండ్ 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉంది. మరి ప్రత్యేక హోదా ఉపయోగం లేకపోతే ఆ 11 రాష్ట్రాలకి అప్పుడున్న ప్రధాన మంత్రులు ఎందుకు ప్రత్యేక హోదా ఇచ్చారో మరి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇంకా చాలా రాష్ట్రాలు ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతున్నారో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే జైట్లీ గారితో మన రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి మాట్లాడటానికి నీతి నిజాయితీ ఉన్న ఎంపీలను పంపించుంటే ఈ రోజు మనకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకరేమో సారా దొంగ, ఇంకోడేమో బ్యాంకులకు కన్నం వేసే దొంగ. ఇలాంటి 2 దొంగల్ని ఆర్థిక మంత్రి దగ్గరికి పంపిస్తే ఆర్థిక నేరాల్లో కూరుకుపోయిన వీళ్ళు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏం చేయగలరు, ఎలా ప్రత్యేక హోదా తీసుకురాగలరో మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఎలా ప్రవర్తిస్తున్నారయ్యా అంటే ఏరు దాటక ముందు ఏటి మల్లన, ఏరు దాటాక బోడి మల్లన అన్న చందంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. అధికారం రాకముందు ప్రత్యేక హోదా సంజీవిని, అధికారం వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తుందని సిగ్గు లేకుండా శాసన మండలిలో చెప్తున్నారు అంటే ఎంత దిగజారిపోయారో వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి హోదా వచ్చింది, ఆయన కొడుకేమో కమిషన్లు దండుకునే క్యాషియర్ హోదా వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. నిజంగా మన రాష్ట్రం ఎలా విడిపోయిందో మీ అందరికీ కూడా తెలుసు. నిండు గర్భిణిని బలవంతంగా డెలివరీ చేయించి తల్లిని బిడ్డని వేరు చేశారు. ఈరోజు బిడ్డని వేరు చేసి 2.5 సంవత్సరం అవుతుంటే కనీసం రాజధాని లేకుండా మనం నష్టపోతుంటే అమరావతి అని చెప్పి భ్రమరావతిగా పెద్ద పెద్ద బొమ్మలతో మనం మోసం చేసింది మనం చూస్తూ ఉన్నాం. ఆ అమరావతి వెనక సింగపూర్ వారితో చేతులు కలిపి ఏ విధంగా మొత్తం రాజధానిని అమ్మేయాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగం ఇస్తానని ఈరోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఈయన కొడుక్కి జాబులు వచ్చాయి కానీ ఈరోజు ఒక్క విద్యార్థి కూడా జాబు లేని పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే కోట్లాది రూపాయల ప్రజల ధనాన్ని వేస్ట్ చేసి ఈరోజు ఆయన ఇండ్లు కట్టుకుంటున్నాడు కానీ ఈరోజు ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టని చంద్రబాబు నాయుడు చెప్పే మాట మనం ఎలా నమ్మాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజీ నేను తీసుకొస్తాను, దానివల్ల అంతా జరిగిపోతుందంటే ఈరోజు ప్రజలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అవినీతిని చేసి మరి ప్రపంచ పటంలో అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మన ఆంధ్రప్రదేశ్ ని పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అలాగే సింగపూర్ కంపెనీలో తన వాటాలు ఉన్నాయి కాబట్టి ఏ విధంగా రాష్ట్రాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టేయాలని చూస్తున్నాడో మనందరం కల్లారా చూస్తున్నాం. నేను నిప్పు అని చెప్పుకుంటూనే 18 కేసుల్లో స్టే తెచ్చుకున్న తుప్పు పట్టిన ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు నాయుడు గారే. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా నాగరిక పరిపాలన మీరు చూడగలిగారా? ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది నాగరిక పరిపాలన కాదు, నారావారి నయీం పాలన. చంద్రబాబు నాయుడు ఆంధ్ర నయీం లాగా ఈరోజు ప్రవర్తిస్తున్నాడు. ఆ నయీం తెలంగాణలో ఏ విధంగా
భూముల్ని కబ్జా చేశాడో, ఏ విధంగా ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు చేశారో, ఏ విధంగా కోట్లాది రూపాయలు దోచుకున్నాడో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి అనే ముసుగులో ఏ విధంగా రైతుల భూముల్ని కబ్జాలు చేశాడో మనం చూసాం. ఏ విధంగా తన వాళ్ళతో కాల్మని సెక్స్ ర్యాకెట్ చేయించి ఆడవాళ్ళ జీవితాలతో సర్వనాశనం చేసి ఆడుకుంటున్నాడో మనం కళ్ళారా చూస్తున్నాం. ఏ విధంగా వేలాది కోట్ల రూపాయల్ని దోచుకుంటున్నాడో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరిగేది నారావారి నయం పాలన అనటంలో ఎటువంటి అబద్ధం కూడా లేదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అండ్ ఈ రోజు వీళ్ళ అధికారంలోకి వచ్చాక పోలీసులు ఎలా తయారయ్యారు అంటే తెలుగుదేశం పార్టీకి బౌన్సర్ల లాగా తయారయ్యారు. ఈరోజు వాళ్ళు కాకి డ్రెస్సులు కాదు, ఎల్లో డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుంది, ఎన్టీఆర్ భవన్కి వెళ్ళి జీతాలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రత్యేక హోదా కోసం ప్రతి పార్టీ కూడా శాంతియుతంగా ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తుంటే ఎందుకు వాళ్ళని కొడుతున్నారు, ఎందుకు అక్రమ కేసులు పెడుతున్నారు, ఎందుకు హౌస్ అరెస్టులు చేస్తున్నారు, చివరికి ఆడవాళ్ళ తాళిలో కూడా తెగిపోయే విధంగా వారిని ఈడ్చి పడేస్తున్నారు అని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో మీరు పుట్టలేదా? మీ పిల్లలు మీ బంధువులకి ప్రత్యేక హోదా అవసరం లేదా? మీకు ఉద్యోగాలు అవసరం లేదా అని ఈ పోలీసు వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం, మరి ప్రజల కోసం ఈరోజు ఉద్యమం చేసే ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. వాళ్ళకి సహకరించాల్సిన బాధ్యత కూడా వీళ్ళందరికీ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించిన పవన్ కళ్యాణ్ గారికి ఇదే తిరుపతి నుంచి ఒక డిమాండ్ పెడుతున్నాను. నిజంగా మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, నిజంగా ప్రజలకి సేవ చేసుకోవాలన్న నిజాయితీ ఉంటే, ఈరోజు సినిమా ఆర్టిస్టులు ఎన్టీ రామారావు గారు కానీ, ఎంజీఆర్ కానీ, జయలలిత కానీ ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసి మరి ఏ విధంగా మంచి పేరు తెచ్చుకున్నారో గమనించి ఫుల్ టైం పాలిటీషియన్ గా ప్రజల కోసం పోరాడండి. అంతేగాని ఎన్నికల ముందు రావటం, వాళ్ళ కోట్లేయండి వీళ్ళ కోట్లేయండి అని చెప్పడం 2.5 సంవత్సరం అవుతుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏమయ్యారు, వారికి ఏం కష్టం వచ్చిందని ఒక్క విషయంలో అయినా మీరు ప్రశ్నించారని నేను అడుగుతున్నాను. తిరుపతిలో ఒక మీటింగు, కాకినాడలో ఒక మీటింగ్ పెట్టడం వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అండ్ అనుభవ రాహిత్యంతో అసలు ప్రత్యేక హోదా ఇవ్వమని బీజేపీ చెప్పిన తర్వాత, వచ్చిందే తీసుకోవాలో వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భయపెట్టిన తర్వాత ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తారని అడగటం ఎంత చిన్నతనమో ఒకసారి ఆలోచించండి. ఇకనైనా మీరు బాధ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ పౌరుడైతే, ఇదే ఆంధ్రప్రదేశ్ లో మీరు పుట్టుంటే కొమరం పులిలాగా రావాలి, గోడ మీద పిల్లిలాగా కాదు. ప్రజల కోసం అన్ని పార్టీలతో కలిపి తెలుగుదేశం పార్టీ, బీజేపీ మెడలు వంచే విధంగా ఢిల్లీ వరకు మా అందరి అడుగులో అడుగు వేసి ఈ ప్రజల రుణం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా చెబుతూ, మరి ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మనం అందరం కూడా ఒక తాటి మీద ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే